హలో అస్సలాము అలైకుం నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు? వెల్కమ్ బ్యాక్ టు సోహెల్ బ్లాగ్స్. ఈరోజు అయితే ఫ్రైడే రోజు నమాజ్కి అయితే వెళ్ళిపోతున్నా. అలాగే నిన్న ఒక ఫాస్టింగ్ ఉండే, నిన్న గురువారం, ఈరోజు ఫ్రైడే రోజు. ఇదొకటి అంటే ఈ షాబాన్ నెలలో అయితే 2 ఫాస్టింగ్లు అయితే ఉంటారు. మేమందరం ఉన్నాం. కఫీల్, నేను, కఫీల్ వాళ్ళ అబ్బాయి లడ్డు బాబు గారు, అక్బర్ అన్న, అష్వాక్. నేనైతే ఈరోజు పెడతా షార్ట్ వీడియో. అంటే సాయంత్రం ఒక ఫాస్టింగ్ వచ్చేటప్పుడు అయితే వీడియో తీసుకుని వచ్చింది. అదేవిధంగా అయితే ఇప్పుడైతే పోతున్నాను నమాజ్కి, ఫ్రైడే నమాజ్కి. ఈరోజు ఏదైనా స్పెషల్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఏమైతే చూడాలి, ఎందుకంటే నిన్న ఏం చేసుకోలేదు. మా అక్బర్ వల్ల ముస్లాం కొద్దిగా మేము ఫ్రూట్స్, సమోసాలు అవన్నీ తెచ్చుకున్నాం హోటల్ నుంచి. ఈరోజు ఏదైనా స్పెషల్గా వంట చేసుకుందాం అనుకుంటున్నాం. చూద్దాం ఎట్లయితుందో, మళ్ళీ కలుద్దాం. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం లోపలికి. చేసిన తర్వాత అయితే మేడం అయితే ఫోన్ చేసింది. డ్యూటీకి అయితే వచ్చిన బకాలకి ఏమంటారు, జుబ్నా కీరీ సమోసాలు చేస్తారు. నిన్న కూడా చేసి ఇచ్చింది మేడం. ఎందుకంటే నేను ఫాస్టింగ్ ఉన్నా అని చెప్పలేను. ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత మేడంని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి డ్రాప్ చేసేటప్పుడు 7:30 అప్పుడు ఇచ్చింది. మంచిగానే చేశారు, ఇస్తారు. ఫాస్టింగ్ ఉన్నప్పుడు అంటే ఇంకెక్కిస్తారు, ముందు ఇస్తారు. 5:30-6 గంటలకు ఇస్తారు. ఇదైతే జుబ్నా కీరీ, మళ్ళీ సమోసా ఏమంటారు, మనం ఇంటికాడైతే పిండి కలుపుకొని ఏదైతే రెడీమేడ్ ఉంటాయి, స్విజ్ కంపెనీది తీసుకొని అయితే పోతున్నప్పుడు మేడం వాళ్ళ ఇంటికి ఇచ్చేసి వెళ్ళిపోదాం. నిన్న నేను చెప్పలేను ఫాస్టింగ్ ఉన్నా అని. అంటే మా లడ్డు బాబు గారికి తెలుసు నేను ఫాస్టింగ్ ఉన్నా అని, మేడంకి వాళ్ళకి తెలియదు. అంటే ఈరోజు అడిగితే చెప్తా ఉన్నా అని. పోదాం, ఎప్పుడైతే పోదాం. ఇచ్చేసి అక్బర్ అన్న రూమ్ పోయి ఏమన్నా ఈవినింగ్ కోసం శనగ కూడా అలా అవన్నీ ప్రిపేర్ చేసుకుందాం. మనకు వాళ్ళు ఇవ్వకపోని మనమైతే ప్రిపేర్ చేసుకుని ఉంచుకుందాం. వాళ్ళు ఇస్తే అది కూడా తినచ్చు, ఇవి కూడా తినచ్చు. కొన్ని మనమైతే చేసుకోవాలి ప్రిపేర్ అన్నట్టు. వెళ్తున్నాం, మళ్ళీ వెళ్తాం. బ్యాక్ మా మేడం వారిని అయితే తీసుకొని అయితే ఇప్పుడైతే కాఫీ షాప్కి వచ్చిన. ఇక్కడ వెయిట్ చేస్తున్నా. సామాన్ ఇచ్చేసిన తర్వాత అయితే ఇటైతే తీసుకుని వచ్చారు. వెయిట్ చేద్దాం. రూమ్కి వెళ్ళి ఏమైనా ప్రిపేర్ చేసుకుందాం ఈవినింగ్ కోసం, మళ్ళీ వెళ్తాం. ప్రతి ఫ్రైడేకి అయితే ఎట్లయితే క్రికెట్ ఆడతారు. ఈరోజైతే పాకిస్తాన్ వాళ్ళు ఈడొక మ్యాచ్ నడుస్తుంది, అటు సైడ్ ఒక మ్యాచ్ నడుస్తుంది. ఈడ 2 టీంలు ఉన్నాయి, అటు 2 టీంలు ఉన్నాయి. ఇట్లయితే క్రికెట్ ఆడతారు. మొత్తం పాకిస్తాన్ వాళ్ళే ఉన్నారు. టేప్ బాల్ ఆడతారు. ప్రాపర్ టెన్నిస్ బాల్ లేదు, టేప్ బాల్ ఉంది. పాకిస్తాన్లో ఎక్కువైతే టేప్ బాలే ఆడతారు. నేను కూడా యూట్యూబ్లో చూసినుండే, చాలా టేప్ బాల్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారు వీళ్ళు. క్రికెటర్స్ కూడా, పాకిస్తాన్ క్రికెటర్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువ టేప్ బాల్ని యూజ్ చేస్తారు ప్రాక్టీస్ కోసం. ఎప్పుడైతే ఈడ కూడా టేప్ బాల్ మొత్తం బాల్కి అయితే వైట్ టేప్ చుట్టేసి అయితే ఆడతారు. ఇంకొక బౌలర్ వచ్చింది. చాలా పెద్ద గ్రౌండ్ ఉంది. ఈవినింగ్ అయితే సౌదీ అబ్బాయి వాళ్ళేమో మొత్తం ఫుట్బాల్ ఆడతారు, డేలో ఏమో పాకిస్తాన్ ఏమో క్రికెట్ ఆడతారు. ఎవడైనా ఆడొచ్చు, కాకపోతే ప్లేయింగ్ 11 ఉంటే ఎవడైనా ఆడచ్చు అన్నట్టు. అయితే వెళ్ళిపోదాం. మేడం అక్కడ నుంచి అయితే వేరే కాఫీ షాప్కి వచ్చారు, ఇక్కడికి రమ్మన్నారు. వెళ్తున్నా. మధ్యలో ఆడుతున్నారు కాబట్టి చూపించిన. చాలామంది ఉన్నారు ఇక్కడ కాఫీ షాప్ దగ్గర. వెయిట్ చేద్దాం మనం కూడా. ఇక్కడ వచ్చేసి అయితే మా ఒక పొద్దు ఇడ్చే టైం అయితే అయింది, ఇఫ్తార్ చేసే టైం అయింది. ఇఫ్తార్ అంటారు. మేమైతే తెచ్చుకున్నాం, ఎవరేమి ఇవ్వలేరు. అన్న సమోసాలు, జిలేబీ, ఒక సంతరా ఉండే మా దగ్గరనే, ఒక సేబు, 2 అరటి పండ్లు, దాంతోపాటు లెబన్ కూడా తెచ్చుకున్నాం. లెబన్తో డేట్స్ ఉన్నాయి. ఇప్పుడైతే ఒక పొద్దు ఇడిచిన తర్వాత అయితే నమాజ్కి వెళ్ళిపోయి డ్యూటీ అయితే వస్తుంది. మా మేడం వాళ్ళ లడ్డు బాబుని అయితే జిమ్కి డ్రాప్ చేసి వచ్చిన. ఒక పొద్దు ఉన్నా అన్నాడు, మరి ఏమో మరి జిమ్కి అయితే పోయిండు, తెలియదు మనకు. వచ్చేస్తాడా తెలియదు, ఎవరైనా పోయి ఎక్కించుకొస్తాడో తెలియదు. ఇప్పుడైతే నేనైతే అక్బర్ నా రూమ్లో అయితే ఉన్నా.
మళ్ళీ కలుద్దాం నమాజ్ తర్వాత మాట్లాడుకుందాం. డిన్నర్ అయితే చేసేసినాం, హోటల్ నుంచి తెచ్చుకున్నాం. ఈరోజు ఏమైతే వంట చేసుకోలేదు, ఎందుకంటే అలసిపోయినట్టు అనిపించింది. మళ్ళీ టైం కూడా అంటే టైం ఉండే డ్యూటీ కూడా తగిలింది అని తెచ్చుకున్నాం హోటల్ నుంచి. మా జీషాన్ వచ్చింది ఇప్పుడు ఇవాళ. అక్బర్ అన్న కూడా ఎడిటింగ్ చేస్తున్నాడు. ఈ వీడియోని అయితే ఇటే ఏం చేద్దాం ఇక్కడనే. వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్, గుడ్ నైట్, జై హింద్.